వెల్కమ్ టు GTPL. ముందుగా హెడ్లైన్స్. శబరిమలలో 10 నుండి 50 ఏళ్ల వయసు మహిళలకు ప్రవేశంపై ఉన్న ఆంక్షలను గట్టిగా సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ కేసు. ఆసక్తి రేకెత్తిస్తున్న తెలంగాణ రాజకీయాలు. రాబోయే శాసనసభ ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న ప్రధాన పార్టీలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. అంగన్వాడీలో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉచిత ఆరోగ్య శిబిరంలో సిపి సాయి చైతన్య సూచన. వరద ముంపునకు గురైన నాగరెడ్డిపేట గిరిజన్ గురుకుల పాఠశాలకు గ్రీన్ కో ఫౌండేషన్ అపన్నహస్తం. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ సమక్షంలో కంప్యూటర్ అందజేత. దార్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు. అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయంలో 10 నుంచి 50% ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మత విశ్వాసం, మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వచ్చే ఈ అంశాలు న్యాయ సమీక్షకు అతీతమైనవని పేర్కొంది. ప్రధాన స్థలాలు, మతపరమైన కేంద్రాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందంటూ దాఖలైన పిటిషన్లపై 9 నుండి జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణకు ప్రారంభించింది. CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఈ ధర్మాసనంలో జస్టిస్ VB మత విశ్వాసం, మతపరమైన స్వయం ప్రతిపత్తి పరిధిలోకి వచ్చే ఈ అంశాలు న్యాయ వివక్షకు అతీతమైనవని పేర్కొంది. ప్రార్థనా స్థలాలు, మతపరమైన కేంద్రాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందంటూ దాఖలైన పిటిషన్లపై 9 నుండి జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణను ప్రారంభించింది. CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఈ ధర్మాసనం జస్టిస్ BV నాగరత్న, జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీస్, జస్టిస్ ప్రసన్న B వరాలే, జస్టిస్ CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఈ ధర్మాసనంలో జస్టిస్ BV నాగరత్న, జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీష్, జస్టిస్ ప్రసన్న B వరాలే, జస్టిస్ R మహదేవన్, జస్టిస్ బోయిమల్లా బాగ్చి సభ్యులుగా ఉన్నారు. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. పౌరులు అందరికీ మత స్వేచ్ఛను కల్పించిన రాజ్యాంగంలోని 25వ అధికరణను ప్రస్తావిస్తూ శాంతి భద్రతలకు, ప్రజారోగ్యానికి, నైతికతకు మత ఆచారాలు భంగం చేస్తున్నట్లయితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని తుషార్ మెహతా పేర్కొన్నారు. సామాజిక రుగ్మతకు మతాచారం అనే ముద్ర వేస్తే అది తప్పనిసరిగా మతాచారమా, సామాజిక రుగ్మత అనే విషయాన్ని న్యాయస్థానాలు పరిశీలించవచ్చు అని ధర్మాసనం తెలిపింది. అది అశాస్త్రీయమైనది అయితే శాసనం ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని మోహత్ బదులిచ్చారు. తెలంగాణ రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాబోయే శాసనసభ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. దశల వారీగా ప్రజల వద్దకు వెళ్తూ తమ ఆలోచన ప్రజలకు వివరించేలా ప్రణాళికను వేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కూతురు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ అంశం హాట్ టాపిక్ అవుతుంది. ఈ నెల 25వ తేదీ కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నట్లు కవిత ఇప్పటికే ప్రకటించగా, ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై కొత్త చర్చ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. బీఆర్ఎస్తో తెగతెంపులు జరిగాక కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూతురు కావడంతో ఆమె తీసుకుపోయే నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో తాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పిన కవిత ఈ మేరకు కసరత్తు వేగవంతం చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి అనే ప్రచారం జరగగా తాజాగా బిగ్ ట్విస్ట్ వినిపిస్తోంది. కేసీఆర్ వదిలేసిన టీఆర్ఎస్ పేరు కలిసి వచ్చేలా కవిత తన నూతన రాజకీయ మార్గానికి బాటలు వేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. దీంతో పాత ఉద్యమ పార్టీ పేరుతో కొత్త రాజకీయ అజెండాతో కవిత చేయబోయే పాలిటిక్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో అనే ఉత్కంఠ నెలకొంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీని స్థాపిస్తే అది బీఆర్ఎస్ భారీగా దెబ్బతీసే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలంతా కవిత టీంలోకి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. బీఆర్ఎస్లో అవకాశాలు దక్కని వారంతా కవిత వెంట నడిస్తే అది గులాబీ పార్టీ ఓటు బ్యాంకుపై భారీగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. ఇక కవితకు ఉద్యమ కాలం నాటి నుండి యాక్టివ్ పాలిటిక్స్ సాగిస్తున్న కవిత రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో ఆమె రాకతో ఎవరికి డ్యామేజ్ మరెవరికి మైలేజ్ రాబోతుందో అనేది కాలమే సమాధానం చెబుతోంది. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. కార్యాలయంలోని ఆయా విభాగాలను సందర్శించిన వసతులను పరిశీలించారు. సందర్శకుల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు పూర్తి పారదర్శకంగా సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్, ఇన్ఛార్జ్ రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రమణ్ రెడ్డి, శ్రీనివాస్ రావు, విజయ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందజేసే పౌష్టికాహారంలో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నూతన యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. యాప్లో పూర్తి వివరాలు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ టీచర్ల సౌకర్యార్థం ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లను అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ కేంద్రాల్లో అందజేసే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. గర్భిణీలు అంగన్వాడీ కేంద్రాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని పద్మ, సిడిపిఐ సౌందర్య, బీజేపీ కార్పొరేటర్ల జ్యోతి మురళి, బంటు, ప్రీతి, ప్రవీణ్ వీళ్ళందరూ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జాబ్ చేస్తేనే వాస్తవంగా మీరు కిరాయి ఉండి మీరే కుటుంబం మీరే నడపాల్సి పెద్ద శాలరీ కాదని. ఇప్పుడు ప్రభుత్వ పథకాలలో ఇందిరమ్మ ఇండ్లు ఉంది అంటే ఇప్పుడు ఏమైంది, అది ఎల్వన్ అని పెట్టింది. ఎల్వన్ అంటే జాగా ఉన్న వాళ్ళకి ఇస్తాం. మరి ఎవరైనా అప్లై చేసుకున్నారా? ఎలిజిబిలిటీ ల్యాండ్ ఉన్న వాళ్ళు. నేనైతే అసెంబ్లీలో మాట్లాడుతున్నా, మంత్రి గారికి లెటర్ ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన. మా అర్బన్లో ప్లేసెస్ ఉన్నాయి. ఒక ప్లేస్ కొనాలంటే 10 లక్షలకు కూడా దొరుకుడు కష్టమే. 100 గజాలు, 80-90 గజాలు. మళ్ళీ ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం కదా ఫైనాన్షియల్ ఇయర్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉచిత మెగా వైద్య శిబిరాలను విశేష స్పందన లభించింది. సిపి సాయి చైతన్య పాల్గొని పలు సూచనలు చేశారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ హైదరాబాద్, ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది 24/7 విధి నిర్వహణలు నిర్వహిస్తూ తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు ఎల్లప్పుడూ తీసుకోవాలని, అందుకోసం డాక్టర్ల సూచనలు మరియు సలహాలు పాటించాలని తెలియజేయడం జరిగింది. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం గురించి వివరించారు. క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్స సులభం అవుతుందని, ప్రతి ఒక్కరూ నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఈ క్యాంపుని ప్రారంభించడం జరిగింది. తదుపరి క్యాంపుకు వచ్చినటువంటి మహిళా పోలీస్ సిబ్బంది ఉచితముగా నిర్వహించి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ
అడ్మిన్ శ్రీ జి బస్వారెడ్డి, అదనపు డీసీపీ సిఏఆర్ శ్రీ కె రామచంద్రరావు, పోలీస్ యూనిట్ డాక్టర్ సరళ, డాక్టర్ జి అమర్ దీపిక, మెడికల్ డైరెక్టర్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, డాక్టర్ పి అరవింద్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డాక్టర్ శైలజ గైనకాలజిస్ట్, డాక్టర్ రితిక డిఎంఓ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి సీనియర్ డాక్టర్ ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్, మధు స్క్రీనింగ్ క్యాంప్ కోఆర్డినేటర్, నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ పోలీస్ స్టేషన్ మహిళా సిబ్బంది, పోలీస్ కార్యాలయం మరియు రేంజ్ కార్యాలయం మహిళా సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క ఆఫీసర్ యూనిఫామ్ వేసుకోవాల్సిందే, లేదంటే మినిస్ట్రియల్ స్టాఫ్ డ్యూటీకి రావాల్సిందే, డ్యూటీ చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఆస్కింగ్ గోయింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆన్ దిస్. మనకు వచ్చిన డ్యూటీ చేయాలి. కానీ మనం డ్యూటీ చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని ఎదురుకాకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి, వయస్సు రీత్యా ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఎదిరించాలి, ఆ యొక్క నాలెడ్జ్ మీకు ఉండాలి. అది ఉండాలి అంటే మీరు కూర్చొని మీరు అడగాలి క్వశ్చన్స్. ఏమి క్వశ్చన్స్ అడుగు వాళ్ళు చెప్తారు. బేసిక్ థింగ్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా వస్తాయని చెప్తారు. క్యాన్సర్ అనే ఒక రోగం ఎట్లాంటిదంటే ఎక్సెప్ట్ ఫర్ హెచ్పివి. దర్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నెలకొల్పుతున్న ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి పూర్తి చేయించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. దర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను 30 పడకల స్థాయి నుండి 100 పడకలకు పెంచుతూ ఏరియా ఆసుపత్రిగా ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. అన్ని వసతులతో నూతన భవన నిర్మాణం కోసం 33 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం దర్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల నాణ్యతను పరిశీలించి ఇంకాను చేపట్టాల్సి ఉన్న పెండింగ్ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పనులు మందకోడిగా కొనసాగుతుండడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఎంతమంది కార్మికులు రోజువారీగా పనుల్లో పాల్గొంటున్నారని ఆరా తీశారు. పనులను వేగంగా జరిపించాలని, వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని గడువు నిబంధించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం అయితే పనులకు ఆటంకం కలిగే అవకాశాలు ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని అన్నారు. భవన నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఆసుపత్రికి అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యంతో కూడుకొని ఉన్నందున ఏరియా ఆసుపత్రి నిర్మాణం పనులను వేగవంతంగా జరిపించాలని, అదే సమయంలో నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇసుక కొరత వంటి సాకులు చెప్పవద్దని టీజీఎండీసీ ద్వారా అనుమతులు తీసుకొని నిర్మాణాలకు సరిపడా ఇసుక నిల్వలను సమకూర్చుకోవాలని సూచించారు. ఉదయం వేళలోనే ఇసుక రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయాల్లో ఇసుక వాహనాలు తిరగకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధాన రహదారి నుండి ఏరియా ఆసుపత్రి వరకు అప్రోచ్ రోడ్డు సైతం నిర్మించాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శాంతి, టీజీఎం ఐడీసీ ఎంఈ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మానల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బాల్కొండలోని మహతి ఆశ్రమంలో పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, మానాల మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజాసేవలో ముందుండి పనిచేస్తూ పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిజామాబాద్లో ఉచిత రక్త పరీక్ష శిబిరం ద్వారా 100కు పైగా భక్తులకు లాభం చేకూరింది. నిజామాబాద్ కలీల్వాడిలోని టై డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ అయ్యప్ప ఆలయం వద్ద ఉచిత రక్త శిక్షణ శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 600 రూపాయల విలువైన వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహించబడగా 100కి పైగా భక్తులు లాభం పొందారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం మరియు తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. టై డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటువంటి శిబిరాలు సమాజ సేవలో భాగమని, అందరికీ అందుబాటులో ఆరోగ్య సేవలు అందించడం తమ లక్ష్యమని తెలిపారు. ఇకపోతే ఈ సెంటర్ వద్ద క్రింద డిస్కౌంట్ ఆరోగ్య ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కార్డియాలజీ ప్యాకేజ్, ఫీవర్ ప్యాకేజ్, కిడ్నీ ప్యాకేజ్, డయాబెటిక్ ప్యాకేజ్, అలాగే రేపు గూపన్పల్లి హనుమాన్ ఆలయం వద్ద మరొక ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించబడును. అక్కడ కూడా ఇలాంటి సేవలు అందించారు. ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ సమాజ ఆరోగ్యానికి చేసిన ఈ సేవను ప్రశంసించారు.
ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ జన్నపల్లి పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ సిబిఎస్ఈ జన్నేపల్లి పాఠశాల వార్షికోత్సవాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు, దేశభక్తిని చాటే ప్రదర్శనలు, వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ గారు మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిని, విద్యార్థులు క్రమశిక్షణగా మంచి పౌరులుగా తయారు కావడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిఇఓ హరిత గౌడ్, డైరెక్టర్ హర్షిత్ గౌడ్, ప్రిన్సిపల్ భాస్కర్, మేరిగే సెంట్రల్ హెడ్ శ్రావణి ప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. డ్రంక్ డ్రైవ్లో పట్టుబడ్డ 2కి జైలు శిక్ష, 7 మందికి జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 9 మంది ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆదేశానుసారం తేదీ 8/4/2026 నాటి పి ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మోహన్ మెయిద్దీన్ వద్ద హాజరుపరచగా 7 మందికి ఒకరికి 10,000 చొప్పున 70,000 జరిమానా విధించి 2కి వారం రోజుల జైలు శిక్ష విధించారు. బాల్కొండ కాంగ్రెస్ కార్యాలయంలో మానల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలోని మహతి ఆశ్రమ పాఠశాలలో బుధవారం రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చాట్ల నరేష్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మున్నేస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇమ్రాన్ ఖాన్, సయ్యద్ ముజారుద్దీన్, రియాజ్, సంజీవ్ గౌడ్, పద్మరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య పరిరక్షణకు సురక్షిత మాతృత్వం ఎంతో అవసరమని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్రామ్ అన్నారు. కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాల గతేడాది వచ్చిన భారీ వరదల కారణంగా తీవ్రమైన నష్టాన్ని చూపించింది. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ పూర్తిగా నీట మునిగిపోయి విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారింది. ఈ సమస్యను ప్రిన్సిపల్ బిఆర్ సింగ్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఐఏఎస్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి తక్షణ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రీన్కో ఫౌండేషన్ ప్రతినిధులకు అలాగే ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పోచమ్మ తల్లి దీవెనలు గ్రామస్తులపై ఉండాలని అర్సపల్లి మాజీ కార్పొరేటర్ కులచాని వెంకటేష్ అన్నారు. అర్సపల్లి గ్రామంలో మాజీ కార్పొరేట్ వెంకటేష్ కులాచారి ఆధ్వర్యంలో పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు చెప్పులతో, పోతురాజు విన్యాసాలతో ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేశారు. అనంతరం పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఓడిబియ్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ వెంకటేష్ కులాచారి మాట్లాడుతూ తమ కుటుంబంతో కలిసి పోచమ్మ పండుగను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా డప్పు చెప్పులలో మధ్య నృత్యాలు చేశారు. సిరికొండలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు పోలీసులు అధికారులు అవగాహన కల్పించారు. సిరికొండ మండల కేంద్రంలోని పిఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల అండ్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక హెడ్ కానిస్టేబుల్ శంకర్ హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, వాటి ప్రాముఖ్యత తెలియజేశారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ను పాటించకపోవడం వంటి కారణాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. అదేవిధంగా మైనర్ వాహనాలు నడిపించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు. ఇటువంటి సందర్భాలలో విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వొద్దని, వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలకు, సమాజానికి పెద్ద నష్టం కలిగిస్తాయని పోలీసులు పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు భద్రత నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రభుత్వం జారీ చేసే లైసెన్స్ పొందాలని సూచించారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే సరైన అలవాట్లు అలవర్చుకోవడం చాలా ముఖ్యమని, ట్రాఫిక్ నియమాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గడ్డం రాజేష్ రెడ్డి, కానిస్టేబుల్స్ మధుకర్, జీవన్, నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో విభాగాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుల వివాదాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను అడ్డుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి బర్త్డే వేడుకలు నిర్వహిస్తున్న ఎన్ఎస్విఐ నాయకులకు నాగేష్ రెడ్డికి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. మానల మోహన్ రెడ్డి బర్త్డే వేడుకలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరపడానికి ఆయనకు ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఒకరిపై ఒకరు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. జక్రన్పల్లిలో పలువురు లబ్ధిదారులు కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జక్రన్పల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో సుమారు 1,00,000కు పై చీలుకు డబ్బుల చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి బంగ్లా వసంతరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహకారంతో మండలానికి ఇదివరకు అనేక సీఎంఆర్ఎఫ్ చెక్కులు రావడం జరిగింది. ప్రజలు ఎవరైనా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో శిక్ష పొందినట్లయితే వారి బిల్లులను తీసుకొచ్చినట్లయితే కేవలం 3 మాసాల్లో మాత్రమే వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా డబ్బులు అందించుటకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మీ కొరకు ఉంటుందని తెలిపారు. అలాగే రేపు అర్గుల్ సింగిల్ విండో ద్వారా వరి ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు వస్తున్నట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి మండలానికి చెందిన సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించి కొనుగోలు కేంద్రాలలో అమ్ముకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గోల్ సింగిల్ విండో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రూపాల గంగారెడ్డి, మాడవేరి శంకర్, నూతన అవార్డు సభ్యులైన జక్కం మహేందర్, సురేష్, అరుణ్, శ్రీధర్, కానూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల గుండె ధైర్యం మోహన్ రెడ్డి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ అన్నారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదభట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ భవన్ నందు పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం జరిగింది. ముందుగా వరదభట్టు వేణురాజ్ ఎన్ఎస్యుఐ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం మాట్లాడుతూ మానాల మోహన్ రెడ్డి గారి క్రమశిక్షణకు, నీతికి, నిజాయితీకి, నిబంధతకు మారుపేరని మోహన్ రెడ్డి అన్నగారు మారుమూల పల్లె మానాల గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ పార్టీలో చిన్న స్థాయి కార్యకర్త నుండి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగాడని, ఆయన రాజకీయ ప్రస్థానం మాలాంటి యువ విద్యార్థి నాయకులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు సాయి కిరణ్ రెడ్డి, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరన్ దీప్, నగర ఎన్ఎస్యుఐ నాయకులు పోచమ్మగల్లి శివ, కౌశిక్, హరీష్, రాజు, అంబేద్కర్ కాలనీ శివ, సునీల్, రవిరాజు, శశాంక్, రాహుల్, పవన్, కళ్యాణ్ తదితరులు అధిక సంఖ్యలో ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. టీవీఏఈజేఏసీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి విద్యుత్ డివిజన్లో సమ్మె నిర్వహించారు. నిజామాబాద్ సర్కిల్ ఆఫీస్ ముందు ఈరోజు డిచ్పల్లి డివిజన్ అండ్ నిజామాబాద్ డివిజన్ అండ్ ట్రాన్స్కో ఆర్జినన్ కార్మికులు వందల సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒకే సంస్థలో ఒకే రూల్ అండ్ చదువును బట్టి కన్వెన్షన్ చేయాలని, పిస్టెడ్ వర్క్లను అస్మాన్ వర్క్ న్యూమీటర్ రీడర్స్ను ఆర్జిన్లుగా సంస్థలో విలీనం చేసుకొని జీవో నంబర్ 11 ప్రకారం ఈఎస్ఐ, ఈపీఎఫ్ కనీస వేతనాన్ని ప్రకటించాలని, ఈ డిమాండ్స్ నెరవేరేంత వరకు సమ్మెను ఆపబోమని నల్లూరి నరేష్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ మరియు బడ్డు గంగాధర్ కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ట్రాన్స్కో తరత సంతోష్ మాట్లాడారు. ఈ సమ్మెలో జిల్లా కో కన్వీనర్ ఆండ్ల మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మురళీ జాదవ్, వైస్ చైర్మన్ సబ్బని నవీన్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఆజార్ మరియు డివిజన్ నాయకులు 450 పైగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. టీయు జాతీయ కమిటీ పిలుపులో భాగంగా ఈ రోజు నిజామాబాద్ నగరంలో కోటగల్లి భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ నిరసన తెలిపారు. ఐటీయు జిల్లా అధ్యక్షులు భూమన్న, ఐఎఫ్టి నగర కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్, బటుకేశ్వర దత్తల స్ఫూర్తితో భారత కార్మిక వర్గంపై నేడు విదేశీ మరియు స్వదేశీ పేరుతో బీజేపీ
ఆర్ఎస్ఎస్ బడా కార్పొరేటర్ పట్టుబడిదారులకు ప్రయోజనాల కోసం 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చారు. లేబర్ కోడ్లు కార్మికుల సమ్మె హక్కుల మరియు ఉద్యోగ భద్రత లేకుండా 8 గంటల పనిదినాన్ని 14 గంటల వరకు పెంచుతూ కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా రూపొందించిన కార్మికులపై అమలు కోరుకుంటున్నాను. మరోవైపు దేశ ప్రజలు తన నిరసనను తెలియజేసే హక్కుల్ని హరిస్తూ ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగించుతుంది. ఈ పరిస్థితులలో దేశంలోని ఈ ఫాసిస్ట్ ప్రభుత్వంపై ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం భగవత్ సింగ్ భట్టు కేసర్ దత్తుల స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా కోటగల్లి భగత్ సింగ్ విగ్రహం దగ్గర కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ పాత చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేవునపల్లి పరిధిలో పల్లె దావఖానా శబ్దాపూర్లో గ్రామ ఆరోగ్య పోషణ పరిశుద్ధ దినోత్సవం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు. కామారెడ్డి జిల్లా సరంపల్లిలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాల గతేడాది వచ్చిన భారీ వరదల కారణంగా తీవ్రమైన నష్టాన్ని చూపించింది. ముఖ్యంగా కంప్యూటర్ ల్యాబ్ పూర్తిగా నీట మునిగిపోయి విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారింది. ఈ సమస్యను ప్రిన్సిపల్ బిఆర్ సింగ్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఐఏఎస్ గారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి తక్షణ సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రీన్కో ఫౌండేషన్ ప్రతినిధులకు అలాగే ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రాలలో బీజేపీ ప్రభుత్వం అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్న ఒప్పందం చేసుకుందని డీసీసీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి తెలిపారు. ఇటీవల భారత్ మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంతో భారతదేశ రైతులకు అన్యాయం జరుగుతుందని జాతీయ యువజన కాంగ్రెస్ ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విఫుల్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నిరాహార సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హాందాన్, నూడా చైర్మన్ కేశవేణు, మేయర్ ఉమారాణి రమేష్ పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులకు నిమ్మరసం తాగించి దీక్ష విరమించి చేశారు. ఈ సందర్భంగా నాగేష్ రెడ్డి మాట్లాడుతూ దేశ రైతులకు అన్యాయం చేసే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించే ఒప్పందం తీసుకుందని, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేశంలో ఉన్న రైతులను అనగదొక్కడానికి నల్ల చట్టాలను తెస్తూనే ఉందని, గతంలో రైతులు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూస్తే రాహుల్ గాంధీ వాటికి వ్యతిరేకంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం ద్వారా నల్ల చట్టాలు వెనక్కి తీసుకోవడం జరిగిందన్నారు. మరొకసారి రైతులకు అన్యాయం చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం యుఎస్తో టైడ్ డీల్ కుదుర్చుకుంది అని, దీని ద్వారా భారతదేశంలో ఉన్న రైతులు ఉత్పత్తులకు మద్దతు ధర తగ్గిపోతుందని వారు తెలిపారు. దేశంలో ఉన్న ప్రజలు అమెరికా నుంచి తక్కువ ధరకు ఉత్పత్తులు వస్తే దేశ రైతుల నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, తద్వారా రైతులకు మద్దతు ధర రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, రైతులు ఆర్థిక సంక్షోభానికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్, పిసిసి క్రమశిక్షణ కమిటీ సభ్యులు జీవి రామకృష్ణ, డిసిసి ఉపాధ్యక్షులు కౌడవ శరత్ కుమార్, గాదరి గోపి, డిసిసి ట్రెజరర్ భక్తవస్తలం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. చందూరు మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో డాక్టర్ మోహన్ డయాబెటీస్ స్పెషలిస్ట్ సెంటర్ ఆధ్వర్యంలో షుగర్ బీపీ పరీక్షలు ఫ్రీగా నిర్వహించారు. షుగర్ బీపీ ఉన్న వాళ్లకు మీకు అందుబాటులో ఉన్న పల్లె దవాఖానాల్లో వెళ్లి చెక్ చేసుకోమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ డయాబెటీస్ స్పెషలిస్ట్ మేనేజర్ ప్రవీణ్ ల్యాబ్ టెక్నీషియన్ పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 8న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బీసీ మధుసూదన్ రావు తెలిపారు. ఉద్యోగ మేళాకు శుభగృహ డెవలపర్స్ గూగుల్ పే కంపెనీ వారు ఈ క్రింద ఉద్యోగాల కోసం నియామకాలు చేపడుతున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఫీల్డ్ టెలికాలర్స్, ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, అర్హతలు ఇంటర్, డిప్లొమా అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు అర్హులన్నారు.
కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత. కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త హనుమాన్లు గారి తండ్రి అయిన ఇట్టె సాయిలు గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితి బాలేదని తెలుసుకున్న బాన్స్వాడ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ గారు తనవంతుగా ఆ కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బూత్ అధ్యక్షులు నాగరాజు, మండల అధ్యక్షుడు వేముల నవీన్, రుద్రూర్ మండల అధ్యక్షుడు అలపాటి హరికృష్ణ పాల్గొన్నారు. కామారెడ్డిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాలు ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 11 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఐడిఓసిలోని సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సురక్షిత మాతృత్వం కార్యాలయంలో ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాంగ్ మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ గర్భిణీ స్త్రీలు బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై పల్లె దవాఖానా వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత సమస్యను దృష్టిలో ఉంచుకొని కలెక్టర్ సమీక్షంలో ఒక గర్భిణీ స్త్రీకి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించారు. అలాగే షుగర్ పరీక్షలకు సంబంధించిన కిట్లను పరిశీలించారు. గ్రామ జనాభా ప్రాతిపదికన గర్భిణీ స్త్రీల నమోదు పూర్తి స్థాయిలో చేయాలని, పిల్లలకు సమయానుకూలంగా టీకాలు అందించాలని సూచించారు. పోషణ, సీజనల్ వ్యాధులు, క్షయ, టీబీ, లెప్రసీ వంటి వ్యాధులపై గ్రామ సర్పంచ్, హెల్త్ కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా డి రవీందర్ గౌడ్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డా రాజు, మెడికల్ ఆఫీసర్ డిపిఓ పద్మజ, స్థానిక సర్పంచ్, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మరోసారి హెడ్లైన్స్. శబరిమలలో 10 నుండి 50 ఏళ్ల వయసు మహిళలకు ప్రవేశంపై ఉన్న ఆంక్షలను గట్టిగా సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం. కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ కేసు. ఆసక్తి రేకెత్తిస్తున్న తెలంగాణ రాజకీయాలు. రాబోయే శాసనసభ ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్న ప్రధాన పార్టీలు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి. అంగన్వాడీలో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అందజేయాలి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందూర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉచిత ఆరోగ్య శిబిరంలో సిపి సాయి చైతన్య సూచన. వరద ముంపునకు గురైన నాగరెడ్డిపేట గిరిజన్ గురుకుల పాఠశాలకు గ్రీన్ కో ఫౌండేషన్ అపన్నహస్తం. కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సమక్షంలో కంప్యూటర్ అందజేత. దార్పల్లి ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.